హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తిరుపతిలో ఉన్న ఈ స్ట్రీట్కి అయితే వచ్చేసాను. సో లోపల ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏ అవుట్లెట్స్ ఉన్నాయో నాతో పాటు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నాతో పాటు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. వచ్చే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ షాప్ వచ్చేసరికి వెజ్ రెస్టారెంట్ అయితే ఉంది. సెకండ్ షాప్ విషయానికి వస్తే ఇక్కడ టీ స్నాక్స్ అండ్ సమోసాస్. అండ్ మూడో షాప్ దగ్గరికి వచ్చేసరికి జ్యూస్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈటీ ఏరియా కొద్దిగా ప్లేస్ వదిలేరు. అండ్ నిప్పు కోడి ఒక ఫోర్త్ అవుట్లెట్ అయితే ఉంది, బట్ క్లోజ్లో ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి చాట్ హౌస్, పానీపూరి, పావ్ బజ్జీ అన్ని అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇంకో అవుట్లెట్ విషయానికి వస్తే ఫుడ్ గరేజ్. దీంట్లో వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్ ఇట్లాంటి ఐటమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న ఈట్ ఏరియా అయితే స్పేస్ వదిలారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి జ్యూసెస్ అండ్ అవైలబుల్గా ఉంటుంది. చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, ఐస్ స్టోన్ కంపెనీ వాళ్ళది ఐస్ స్టోన్. అండ్ అలాగే దాంతోపాటు కిడ్స్కి బోర్ కొట్టకుండా కిడ్స్ గేమ్స్ ఎంజాయ్ చేయడానికి కిడ్స్ గేమ్ జోన్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక షాప్ అయితే క్లోజ్లో ఉంది, బట్ లాస్ట్ షాప్ వచ్చేసరికి టీ, కాఫీ, స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉంది 14th. అండ్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంది. అండ్ ఈ ఏరియా చూసేకి చాలా అడ్వాన్స్డ్గా ఉంది తిరుపతిలో. అండ్ ఈ స్ట్రీట్లో కూడా కార్ పార్కింగ్ స్పేస్ కానీ, బైక్ పార్కింగ్ స్పేస్ కానీ చాలా అవైలబుల్గా ఉంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను వెళ్ళినప్పుడైతే నైట్ 9:30, 10 మధ్యలో వెళ్ళాను, కాబట్టి క్రౌడ్ కొద్ది తక్కువే ఉన్నారు. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి తుడా గ్రౌండ్స్ పక్కన ఉంటుంది. అండ్ నేను ఇక్కడ మసాలా దోశ టేస్ట్ అయితే చేశాను, డీసెంట్గా బాగుంది. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ లొకేషన్ మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగానే ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.